దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అందరికీ వందనాలమ్మా. ప్రేమతో మీరు దేవుని ప్రేమించి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వాస్తవంగా గమనిస్తే దేవుని ప్రేమ కొరతబడినటువంటి దినాలు. మీకేమనిపిస్తుందో కానీ నాకు తిరిగి చూస్తున్నప్పుడు ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో చాలా మానసిక అంటే హృదయంలో ఎక్కడో తెలియని వేదన నన్ను మరి వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కారణం ఏందయ్యా అని చెప్పంటే, ఎవరన్నా సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతామా? లేదు, పరిస్థితులు బాగాలేవు. ఎక్కడ పట్టినా యుద్ధాలు, అప్పటికప్పుడు అన్ని రకరకాలుగా జరిగిపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాము. పరిశుద్ధ గ్రంథములో ఎందుకు వీటన్నిటికీ కారణము అనేది మనం పరిశీలన చేస్తే చూడండి, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. చకచక నాకు వాక్యాన్ని అందించండి. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము లూకా సువార్త 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. దేవునికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా, మనసు పెట్టి వాక్యము. యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, వినండి జాగ్రత్తగా, జాగ్రత్త పరుడి. ఒకని కలిమి విస్తరించుట చేత చదవాలి, వినిపించాలి నాకు. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు అనెను. అంటే ఏంటయ్యా ఉద్దేశం అంటే, మీరు 13వ వచనాన్ని చదువుకుంటే ఒకడు వచ్చి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, బోధకుడా, మా పితరులు సంపాదించినటువంటి సంపాదనలో నాకు పాలు పంచి పెట్టాలని చెప్పేసి నా సహోదరుడితో చెప్పమని అడగగా, అంటే న్యాయం తీర్చమంటున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఒకడు, యేసయ్యా, మా పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది, మరి నా సహోదరుడు ఉన్నాడు, మరి అన్నో తమ్ముడో తెలియదు, వాని నా ఆస్తి పంచి నాకు ఇవ్వమని చెప్పని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఏమాయ్, నేనేమన్నా తీర్పుల్లా కనిపిస్తున్నా మీకు పంచిపెట్టడానికి, ఏదేదో చేయడానికి వచ్చానని నువ్వు అనుకుంటున్నారా అని చెబుతూ ఆయన అంటున్నాడు ఇక్కడ, ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు. ఏంటయ్యా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అత్యాశ గురించి. ఏం ఆశ? అత్యాశ. ఆశ ఉంటుంది మనిషికి సహజము, ఆశ ఉంటుంది మనిషికి సహజము. కానీ అత్యాశ ఏమంటారు? అత్యాశ. ఈ అతి ఆశ ఏం చేస్తుందంటే, మనిషిని దేవుణ్ణి చేరుకోకుండా చేస్తుంది. వినాలి జాగ్రత్తగా, సైలెంట్గా ఉండి వినాలి. మంచి వాక్యం అప్పుడే ఏదో ఒకటి డిస్టర్బ్ జరుగుతుంది. ఈ అతి ఆశ ఏం చేస్తుందయ్యా అని చెప్పంటే, మనిషిని దేవునికి దూరము చేస్తుంది. అందుకే ప్రభు చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. తను చెప్పకనే చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మనం అదే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే యేసు ప్రభు వారు చాలా చక్కని మాట చెబుతాడు. అక్కడ
అంతటా ఆయన తన శిష్యులతో శిష్యుల వైపు పారచూచి ఇట్లా అంటున్నాడు, ఏమంటా? బీదలైన మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బీదలైన మీరు, ఈ మాట ఎవరన్నా ఒప్పుకుంటామా? యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన బీదలైన మీరు ధన్యులు. ఎందుకు ఈ మాట వచ్చింది? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఆస్తి ఉంది, తండ్రి ఆస్తిని పంచమని చెప్పేసి ఒకడొచ్చి యేసు ప్రభుని వచ్చి అడుగుతున్నాడు, ఆ ఆస్తి పంచిపెట్టేటట్టు ఏదైనా చెప్పవా అని. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, అరే బాయ్, నువ్వు ధనం గురించి ఆలోచిస్తున్నావు, అతి ఆశతో ధనాపేక్షతో నువ్వు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. అంటే నీ దృష్టి అంతా కూడా భూ సంబంధమైన ఆలోచనల ద్వారా నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. కానీ దానివల్ల నీకు ఏమి ప్రయోజనమో లేదు. ఒకరికి కలిమి విస్తరించుట చేత, అంటే కలిసి వచ్చుట వలన వానికి జీవమునకు మూలమది కాదు. అది తాత్కాలికమైనది. అంటే ధనం ఉండకూడదని కాదు, సంపాదించొద్దని కాదు, బాగా బ్రతకొద్దని యేసుప్రభు వారు చెప్పట్లేదు. బాగా బ్రతకడానికే యేసుప్రభు వారు ఆయన సమస్త మానవాళిని సృష్టించి వారి జీవితాల్లో ఆయన సమాధానాన్ని కలిగించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందయ్యా అని చెప్పంటే, దేవుని యొక్క ఉద్దేశానుసారమైన జీవించే జీవితము దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేది నాకు దీవెన అని ఎవరైతే నమ్ముతారో అది వారికి దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా చెప్పేదానికంటే కూడా ముందుగా ఆలోచన చేస్తే ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకొచ్చినా ప్రభు చెప్పేది చాలా స్పష్టమైన మాట ఏంటంటే, బీదలైన మీరు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈ దినాల్లో పరిశీలన చేస్తే ఆ మాట చెప్పింది ఆయన 100% కరెక్టే. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇదివరకు ఒక నీతి అనేది ఉండేది, ఇదివరకు ఒక క్రమం అనేది ఉన్నది, ఇదివరకు పెద్ద చిన్న కొన్ని విధానాలు ఉండేవి. ఎవరన్నా చూస్తామన్న భయము ఉండేది, అమ్మో ఏం జరుగుతుందో అన్న భయము ఉండేది. కానీ ఇప్పుడు అదంతా పోయింది. పోయి ఏం జరుగుతుందయ్యా అని చెప్పంటే, మనిషి ఈ యొక్క ఆశ అతిగా మారిపోయి, అది వ్యసనంగా మారిపోయి, మనిషి ధనము కోసము ఏం చేయడానికైనా సిద్ధపడిన రోజుల్లో మనం ఉన్నాం. ఏం ఎనుకు ముందు ఆడట్లా, నేను ధనము సంపాదించుకోవడానికి నేనేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మనిషి చెప్పేటువంటి దినాల్లో మనం ఉన్నాం. గమనించండి. అయితే ప్రభు అంటున్నాడు, అలా సంపాదించే సంపాదన అటువంటి వాని జీవానికి మూలము కాదు. అది అస్సలు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అంటున్నాడు. జీవము అనేది కోరుకుంటే, మంచి దినాలు చూడాలని జీవాన్ని కోరుకొని ఆ జీవప్రదమైనటువంటి లోకములో నివసించాలని చెప్పంటే, ఈ లోకములో నువ్వు ఏర్పాటు చేసుకున్నది ఏది కూడా అక్కడికి చేరడానికి అవకాశము ఉందా? కనీసం గుండు సూది తీసుకువెళ్ళడానికి అవకాశము లేదు. కనుకనే ప్రభువారు సెలవిస్తున్న మాట, నా ప్రియమైన దేవుని సంగమా, అంటే నువ్వు పని చేయవద్దని కాదు, కానీ నువ్వు పని చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా చెప్పిన మాట ఏమిటంటే, సోమరి అనే వాడిని కూడా యేసయ్య గుర్తించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య సోమరి వాడిని గుర్తించి ఏమంటున్నాడంటే, సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టు. అసలు ఏమన్నా ఆయన చెప్పే మాటలు అర్థం ఉందా? ఇంతలావు తలకాయ పెట్టుకొని, ఇంత ఎత్తు పెట్టుకుని, ఇంత లావు పెట్టుకొని మనం ఇలా ఉండి చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎంత తలకాయ ఎంత ఉంటుంది దానికి? చీమకు చిన్న తలకాయ. అంటే ఆ తలకాయలో ఉన్నటువంటి మేధస్సును నువ్వు గ్రహించి దాని ద్వారా దాని నడతను తెలుసుకుంటే నీ జీవితాన్ని చక్కబరుచుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఎంత క్రమంగా ఉంటాయి అవి. 4 ఒక బియ్యపు గింజను 4 చీమలు లాక్కొని వస్తుంటే ఇంకా కొన్ని చీమలు ఎదురు వెళ్తాయి, మమ్మల్ని కూడా సాయం పట్టమంటావా అన్నట్టుగా సైగలు చేస్తాయి.
కాదులే మేము పోతున్నాం, నువ్వు వెళ్ళి మరి తీసుకురామంటే ఈ చీమలు ముందుకు వస్తాయి, మళ్ళీ ఆ చీమలు పరిగెత్తుకుంటూ పోతాయి, లైన్గా వస్తాయి. అవి దాని యొక్క కాలానికి అనుకూలంగా అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్న మాట ఏమిటంటే, బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు. అంటే పరలోక రాజ్యానికి నీవు చేరాలి అని చెప్పంటే, బీదరికము అనేది నీవు కోరుకొని సోమరిగా ఉండడం అని కాదు, కానీ నీ పనిని నువ్వు కొనసాగించుకుంటూ మొదట దేవుని యొక్క సన్నిధిని నీవు ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ దేవుని వాక్యము ఇది శ్రేష్టమైనటువంటి శుభోధ. ఏ బోధ ఇది? శ్రేష్టమైనటువంటి శుభోధ. ఇది శ్రేష్టమైనటువంటి ఈ మాటలు ఎక్కడ మనకు దొరకవు. ఎవరు చెప్పేవారు కూడా లేని దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే చెప్పేవాడు కూడా ధనాపేక్షతో నింపబడి ఉన్నారు. చెప్పేవారు కూడా ధనం లేకుండా ఎవడు పని చేయలేదు. ధనానికి ఇంకొకటికి ముందేసి లంచగొండులుగా మారిపోయారు. లంచగొండితనం ఎక్కువ పెరిగిపోయింది. చిన్నవాడిని మొదలుకొని పెద్దవాడి వరకు అంతటా లంచమే. ఏ వ్యాపారం చూసినా, ఏ డాక్టర్లని వైద్యంలో చూసినా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులు చూసినా, లేకపోతే కలెక్టర్ ఆఫీసులు చూసినా, ఎక్కడ పట్టినా నిజంగా నేను లంచం తీసుకోలేదు అంటే మాత్రము అటువంటి వానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం. అటువంటి వాడిని గణపరచాలి, కానీ దొరకరు. ఎల్ల మీద కాదు, ఎక్కడెక్కడ. నేను కన్నులారా చూసి చెవులారా విన్నటువంటి అనుభవాన్ని చెబుతున్నాను. ఎక్కడికి ఉదయమిస్తారు, ఏం కావాలి? లంచగొండులు. నా బైబిల్ సెలవిస్తుంది, అటువంటి వారికి పరలోక రాజ్యము దక్కదు. పరలోకం తర్వాత సంగతి, భూలోకంలోని వాళ్ళకి నెమ్మది ఉండదు. కొంతకాలం మనిషిని సంతోషపరుస్తుంది, కొంతకాలం మనిషిని నెమ్మదితో, కొంతకాలం కొంత గొప్పవాడిగా గొప్పదానిగా చూపిస్తుంది, కానీ తర్వాత అది మరలా పడగొట్టేదిగా ఉంది. మరలా అది పడగొడుతుంది. అందుకే యేసు ప్రభు వారు ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. ఒకడొచ్చి చెబుతున్నటువంటి సందర్భాన్ని చూసి ఆయన చెబుతున్నాడు, ఒకని కలిమి విస్తరించుట చేత, అంటే ఆస్తి కలిసి వచ్చుట వల్ల వాడి జీవానికి మూలము కాదు. ఇది గుర్తుంచుకోండి. నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకు ఈ విషయం చెబుతున్నానో తెలుసా? మనమేదో గడ్డి తినో, అది తినో, ఇది తినో 10 రూపాయలు కూడబెట్టి మన పిల్లల కంటే, మన పిల్లలు దాన్ని సద్వినియోగపరచుకోకపోగా దాన్ని దుర్వినియోగపరుచుకొని చివరికి మనల్ని బాధ పెడతారు. వినండి, వారు బాధపడతారు. అంటే వారికి ఉపయోగించుకోవడం అర్థం కాని పరిస్థితుల మధ్య ఈనాడు సాతానుడు సమస్త మానవాళిని అతలాకుతలం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త కూడా మీరు 19వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే ఆ 23వ వచనం అనుకుంటాను, అక్కడ నుంచి చదువుకుంటే యేసు ప్రభువు వారు చాలా విలువైనటువంటి విషయాలు మన ముందు ఉంచేవాడుగా ఉన్నాడు. చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనములో ఆయన చెబుతాడు, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పే మాట ఇది. బయటలకు చెప్పట్లే ఈ మాటలు. శిష్యులనగా ఆయనను నమ్ముకున్న వారితోటి. ఎవరితో చెప్తున్నాడు యేసయ్య? ఆయనను నమ్మిన వారితో చెప్పే మాటలు. ఈ మాటలు బయట వాళ్ళకి కాదు ఈ విషయాలు. యేసు ప్రభు నమ్ముకున్న వారి విషయంలో ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా. చదవండి, ఏమన్నది అక్కడ? యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యములో ప్రవేశించడము దుర్లభం. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కారణం నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, 24వ వచనం కూడా, ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభము. దేవునికి స్తోత్రం. ఎంత మర్మయుక్తమైన మాట ఇది. సూది తెలుసుగా అమ్మ మీకు అందరికీ? సూది తెలుసుగా? సూది బెచ్చములు ఏం దూరుద్ది? దారం దూరుద్ది కదా.
కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరేదానికంటే కూడా సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. ఒంటె దూరుద్దా సూది బెజ్జంలో? దారం దూర్చడానికి 100 తంటాలు పడతాం మనం. కానీ ఇక్కడ సూది బెజ్జములో ఒంటె దూరడం సులభం అంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు చెప్పింది ఏంటి? సూది బెజ్జములో ఒంటె దూరడము సులభం. ఏంటైంది? దూరదు. సూది బెజ్జంలో ఒంటె దూరేది లేదు. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరేది లేదు. వాక్యమే, బైబిలే నాకు ఆధారం, బయట మాటలు నేను చెప్పట్లేదు కదా. కారణం ఏంది అంటే ధనవంతుడు కావద్దనా? కానీ ధనవంతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, గొప్పగా దీవించబడిన వారు ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఎలాంటి అనుభవం ఉంది? యోబు గ్రంథాన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటే మొదటి అధ్యాయంలో ఊజు దేశమంతటిలో కూడా యోబు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అతని గుణలక్షణాలు ఏమిటయ్యా అని చెప్పంటే, మొదటి వచనం చదవమ్మా, రెండవ వచనమా. అతడు మొదట యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరితను? ధనవంతుడు. ఎవరితను? ధనవంతుడు. ఊజు దేశమంతటిలో కూడా గొప్ప ధనవంతుడు. కానీ ఈ ధనవంతుడికి ఉన్న గుణాలు ఏమిటని తెలుసా? మొట్టమొదట యథార్థంగా మాట్లాడతాడు. ఈనాడు దొంగలైపోయారు. ధనం సంపాదించుకోవడానికి మనుషులను చంపే స్థాయికి దిగేసారు. చంపేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ ధనాపేక్ష ఎంతగా పరిమితిని దాటి ఎవరినో గురించి చెప్పట్లా. మళ్ళీ యేసుప్రభు వారు బయటల గురించి చెప్పట్లా. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ గురించి, యేసుప్రభు శిష్యులమని సేవకులమని చెప్పుకునే వారి గురించి కూడా స్పష్టంగా వారి గురించే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఆకలి దప్పులు దేనికోసం? దేవుని కోసం. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు తృప్తిపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. వారు తృప్తిపరచబడతారు. వారు ఆకలి అవుతుంటుంది కానీ తృప్తిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దప్పిక అవుతుంటుంది, తృప్తిగానే ఉంటుంది. కారణం పొరపాటు మనము తప్పుడు మార్గాన్ని ఎన్నుకోము కనుక ఆ తృప్తి మనలో ఉంటుంది. ఎందుకు? దేవుని భయము మనలో ఉంది కాబట్టి. నేను అంటాను, నీకేమి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఆయన ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థం చేసే దేవుడు అంతకంటే కాదు. చాలా బాధ. మొన్న ఒక స్థలానికి వెళ్ళాను. ఏకాడికి ఎప్పటి గోలబట్టినా ఆ మౌరు మనసు అనే జీవితము, భక్తి నేర్పేటువంటి సేవకులు లేని దినాల్లో ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం. అమ్మా నువ్వు దీవించబడతావు, అయ్యా నువ్వు దీవించబడతావు, కానుకలు తీసుకురా, కానుకలు తీసుకొచ్చి పెట్టలేసి సార్ నువ్వేం చేసినా పర్వాలేదు. వినండి దేవుని పిల్లారా, నువ్వు కానుకలు ఇచ్చేస్తే చాలు, నువ్వేం చేస్తే తాగినా పర్వాలేదు, తిరిగినా పర్వాలేదు, ఎన్ని తప్పులు చేసినా. కానీ మన పరిశుద్ధ గ్రంథం అది అంగీకరించదు. పరిశుద్ధ గ్రంథము ఎందుకు అంగీకరించదు తెలుసా? ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాట కూడా యేసుక్రీస్తు స్వయాన తన వాక్కు ద్వారా వెల్లడిపరిచిన మాటలు. ఈ మాటలు దేనికయ్యా అని చెప్పంటే నిన్ను కట్టడానికి ఎన్నుకున్న మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథంలో ఒక విలువైన మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఇది ఒక సుబోధ అని చెప్పేది, ఇది శ్రేష్టమైన బోధ అని. మొదటి అధ్యాయము చదవండి సామెతల గ్రంథంలో. మీరు మొదటి అధ్యాయం తీస్తే అక్కడ చాలా చక్కని మాటలు మనకు భక్తుడి ద్వారా తన అనుభవాల నుంచి వ్రాయించబడిన మాటలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ బోధ అందరూ అంగీకరించారు. చూడండి 23వ వచనాన్ని మనం చదువుదాం. 23వ వచనము. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను.
నేను పిలవగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసింది కనుక నేను గద్దింపుగా లోబడకపోతిరి. దేవునికి స్తోత్రం. లోబడరు. ఈ మాటలంతా అంగీకారంగా ఉండవు. ఈ మాటలంతా రుచిగా ఉండవు. ఈ మాటలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఏదో దేవుడాని మేము, దేవుడు ఏదో ఇస్తాడని మేము వస్తే ఎస్ ఇస్తాడు ఆయన. ఆయన ఇచ్చే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ జీవితాన్ని కట్టే దేవుడు, నిన్ను అన్ని విధాలుగా సమాధానముతో నెమ్మదిగా ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువాక్యం సెలవిస్తుంది, ఎవరి మనసు అయితే నన్ను ఆనుకుంటుంది అటువాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటాడు. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల మొట్టమొదట నీకు దొరికేది ఏంటయ్యా అని చెప్పంటే నెమ్మది దొరుకుతుంది, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరితో? యేసుతో నీవు సహవాసం. నిన్ను పిలిచిన దేవుడు బలమైన దేవుడు. ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు. ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన పోలికగా నిన్ను మార్చుకోవాలని, ఆయన బిడ్డగా నిన్ను స్థిరపరచాలని, ఆయన ఉన్నతమైనటువంటి సుగుణాలతో నిన్ను సిద్ధపరచాలని ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు చెప్పండి ఒకలాగా. ఇది దేవుని నైజం కాదు, దేవుని ఉద్దేశం కాదు. నీవు శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడవకూడదు, సంతోషం వచ్చినా దేవుణ్ణి విడవకూడదు. ఇలా అనుభవం ఎప్పుడైతే ఉంటావంటే మొదట నీవు లేమినే నీవు ఎక్కువగా అంగీకరించిన అనుభవం ఇది. దేవునికి స్తోత్రం. అలానే అది కోరిక కాదు, కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు, అందుకే భక్తుడు అంటాడు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నిజంగా చాలా బాధకరమైన విషయం ఈనాడు. ఈ మాటలు అసలు ఎవరికి అంతగా రుచి ఉండవు. భక్తుడు అంటాడు, అపోస్తలుడు పౌలు అంటాడు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండగలిగాను. నేను అన్ని స్థితులలో కూడా నేను తృప్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. తృప్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే భాగ్యం కొట్టలేదు. అలా నేను ఎప్పుడైతే ఉంటానో నేను ఆరోగ్యకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటాను. ఎదుటివారిని కూడా ఆరోగ్యకరంగా దీవెనకరంగా ఉంచుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మాట? ఈనాడు ఎందుకు రోగాలు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు అత్యాశకు పోయి రకరకాల సమస్యలు లేదు. ఏదైనా కూడబెట్టుకున్నాం, సంపాదించుకున్నాం, ఇక పర్వాలేదని సంతోషిద్దామా? రానే వస్తుంది ఉపద్రవము. వచ్చి పీగితే లక్షలు ఖర్చు పెడితే ఈనాడు బయటికి రాలేని స్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉన్నటువంటి మన జీవితాల్లో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను చెప్పిన బోధ, యేసుక్రీస్తు వారు చెప్పే బోధ ఏమిటంటే అది శ్రేష్టమైన బోధ. ఆ బోధను నువ్వు ఎక్కడైతే ఆలకిస్తారో అటువంటి వారి జీవితాలు శుభప్రదంగా మారుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ బోధ వినకుండగా, ఈ బోధను తిరస్కరిస్తే కొంతకాలం బాగానే జరుగుతుంది, కానీ కొంతకాలం అన్ని సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ఒకానొక రోజు వస్తుంది, అది భయంకరమైన రోజని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ 27వ వచనంలో మనం చదువుదాం. 27వ వచనం, ఆ భయము మీ మీదికి తుఫాను వలె వచ్చుచున్నప్పుడు, సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. ఏం చేస్తా అంటున్నాడు? అపహాస్యం చేస్తాను. అందుకే ప్రభు అంటాడు, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకమునిపే నీ బాల్య దినములందే సృష్టికర్త అనేటువంటి దేవుని ఆలోచనను గుర్తిరిగి ఆలోచన ప్రకారము నీవు నడవాలని దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. సృష్టికర్త ఆయన ఆలోచనను మనము గమనించాలి. బాల్య దినం అనగా వయసు మీద పడింది, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను పెద్దవాడననే ఆలోచన కాదు. యేసు ప్రభు దగ్గరికి ఒకడు నికోదెమని మరి ఒక పరిసేయుడు వచ్చాడు. అతడు రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి అతను వచ్చే యేసు ప్రభుతో అంటున్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకుంటే ఆ విషయాలు ఉంటాయి. నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడివే, నీవు దేవుడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.
అయితే యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఇతను అంటాడు, నేను ఆల్రెడీ ముసలోడిని అయిపోయాను కదా, నా తల నరిసిపోయింది కదా, వృద్ధాప్యం వచ్చింది కదా, ఇక నేను మళ్ళా ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా నేను ఎట్లా పుడతాను అని అంటాడు. యేసు ప్రభు అంటాడు, ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నీవు కొత్తగా జన్మించాల్సింది. ఏంటయ్య అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. దేవునికి స్తోత్రం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడని నేను నిశ్చయముగా నీతో చెబుతున్నాను. ఆత్మ మూలంగా, నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నావు, తర్వాత పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే అపవిత్రాత్మ నీలో పనిచేయడానికి అవకాశము లేదు, అవిధేయత నీలో పనిచేయడానికి అవకాశము లేదు, భయము నీలో పనిచేయడానికి అవకాశము లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా కాడ నీవు ప్రశాంతమైనటువంటి నెమ్మదిని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఏ శ్రమ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఆర్థిక ఇబ్బందులు నేను కృంగతీస్తున్నప్పటికీ కూడా అదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్న ఆత్మదేవుడు నిన్ను దినదినము బలపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలపరుస్తాడు ఆయన నిన్ను, ఆయన బలపరుస్తాడు. ఆయన అన్ని విధాలా కూడా ఆయన నిత్యము ఆయన ఆత్మనిలో ఉంచాడు. కాబట్టి ఆ ఆత్మ అనే దీపాన్ని ఆరిపోకుండా నువ్వు జాగ్రత్త చేసుకుని, అత్యాశకు పోకుండా నీవు ఏదైతే కలిగి ఉన్నావో దాని ద్వారా తృప్తి పడుతూ దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక సమయం అనేది దేవుడు ఉంది. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు హెచ్చించే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసము నీవు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా నీవు కనిపెడతావో ఖచ్చితంగా ఒకరోజు ఆయన బలిష్టమైన రెక్కల కింద నీవు ఉన్నావు కనుక ఆ రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ రెక్కల ద్వారా ఆ బలమైనటువంటి హస్తాలు నిన్ను బలవంతునిగా మారుస్తాయి. దేవునికి స్తోత్రం. బాధకరమైన విషయం, సిగ్గుపడవలసిన విషయం, క్రైస్తవులను చెప్పుకొని మీరంటే దేవుని పిల్లలు, సరే సంతోషం. నేను బయటికి వెళ్ళి చూసిన ఒకటి కోట్ల ఆస్తి, ఆ కోట్ల ఆస్తి లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు అయి ఉంటాయి. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి నటిస్తుంటారు చాలామంది. ఏది దేవుని అడ్డం పెట్టుకొని, ఏం పెట్టుకొని, మనమైతే పర్లే ఏదో ఇవాళ బతుకు సంపాదించుకోవాలా, కాస్త కోస్తూ రైతు పొజిషను. కానీ కొందరు చూస్తుంటే నేను వాళ్ళు ముందు ముందే వచ్చి కుర్చీల మీద కూర్చుంటారు. ఏదైనా ఈడెందుకు వచ్చి కూర్చున్నాడు రా, సేవకుడు కూర్చునే కాడ విశ్వాసం అని చెప్పుకొని వాళ్ళు మళ్ళీ దండ అన్ని తగిలించుకొని, సేవకుడు అనగా అన్నిటిని తెగించి విడిచిపెట్టి, మీరు చూస్తున్నారు కదా, అన్ని పనులు మానుకొని చేసేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇది వాక్యపు సత్యం. కానీ నాడు అందరూ పోగు చేసుకుంటూ మోకాళ్ళ ప్రార్థన ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, ప్రజల కోసం కన్నీరు కార్చే అనుభవం ఉండదు. ప్రజలను దేవుని మళ్లించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. కానీ వారి హృదయాలను మార్చడానికి ప్రార్థనా పరులైనటువంటి సేవకులు కొడతపడినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దీవిస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు దేవుడు. దీవించగానే ఉండడు ఆయన. లోకస్తులను కూడా దీవిస్తున్నాడు దేవుడు. ఎవరు తక్కువ ఉన్నారు? ప్రార్థన రాని ఎవరు బాగలేక చెడిపోయి ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. ఇది కాదు, ఒకని కలిమి విస్తరించుట చేత, ఒకనికి ఆస్తి కలిసి వచ్చుట చేత, లేకపోతే ఒకడికి ఈ లోకంలో అభివృద్ధి కలిగి ఉన్నంత మాత్రాన అది జీవానికి మూలము కాదు. జీవము వేరు, ఈ లోకంలో సంపాదన వేరు, ధనము వేరు, జీవము. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ధనము వేరు. ధనము నీకు తాత్కాలికంగా నీ భవిష్యత్తు కోసము నీకు ఉపయోగకరంగా ఉండడానికి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు తినడానికో, నువ్వు కట్టుకోవడానికో, లేకపోతే ఇంకా రకరకాలుగా నువ్వు ఉపయోగించుకోవడానికి ధనము ఉపయోగపడుతుంది. అది నీకు ఆపదలో నీకు అక్కరకు రాదు. అర్థమవుతుంది మాట? ఆపద వచ్చిందా, ఈ ధనము నీకు అక్కడికి రాదది అంతే. నేను ఒక ఆయన అంటున్నాడు, నేను డాక్టర్ చెప్పే అవసరం లేదు, నన్ను బతికిస్తా అంటే 2 లక్షలు ఇస్తా, బ్రతికిస్తామంటే నేను గ్యారెంటీ ఇస్తానా? అమ్మా, ఒక ఆయన అంటాడు, 2 లక్షలు ఇస్తా, బతికిస్తావా? ఏం దేవుడా బతికించడానికి? నువ్వు 2 లక్షలు కాదు, ఇంకా 2 కోట్లు పెట్టినా నా ఆపద్దినమందు నీకు ధనం అక్కడికి రాదు. కనుక యేసు ప్రభు చెప్పాడు, బీదలైన మీరు ధన్యులు. ఎంత ధన్యత! మన తాతలు గంజి తాగలా?
మన తాతల గంజి తాగలా? మన పుట్టుక ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది నిన్న చాలా బాధేస్తుంది. సావుకుల్నే ఇంకా కొందరిని విశ్వాసులను గమనించినప్పుడు తిన్నిటి వాసాలు లెక్కబెట్టినట్టు మాట్లాడే వాళ్ళని మనం నేను చూస్తున్నాను. నేను అంటాను, నీకు కలిసి రావద్దని కాదు, కానీ నీకు కలిసి రావాల్సిందే, నీవు దీవించబడవలసిందే. దేవునికి స్తోత్రం. అయితే నీవు అక్రమమైనటువంటి విధాలను వెనుకోకూడదు, నీ ఆలోచన పక్కదారి పట్టకూడదు. బైబిల్ అనేక విషయాలు ఉన్నాయి, నేను లేఖనాలు చూపించాలంటే సమయం చాలదు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒకసారి, ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీది ఏది ఆపదు, దేవుని వాక్యము నిన్ను ఆపుతుంది. కాబట్టి ఈ సుబోధ ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధతో నిన్ను బలపరచాలని దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చకచకా చదవండి. దొంగలైనను, లోపులైనను, చూసారా, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. దొంగలు. ఎవరు వీళ్ళు? దొంగలు. దొంగలు ఎవరికి చెప్తుంది? దొంగలు అంటే అక్రమ మార్గములో ధనాపేక్షతో వీళ్ళ బుద్ధి అంతా కూడా మాయ బుద్ధిది. ఏ బుద్ధి అంటారు దీన్ని? లోపులు. అక్కడ చెప్పబడిన మాట విలువైనటువంటి మాట. దోచుకునేవారు, దూషకులు. వీరికి పరలోక రాజ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చి నీ జీవితంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలా. రూపాయి ఏదంటే రూపాయినే మాట్లాడాలా, 100దంటే 100నే. ఇది కొంచెం కష్టమే, కానీ గతంలో అలా సరిపోయింది. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో, ప్రభు కోసం నేను జీవిస్తున్న నీ జీవితంలో ప్రభు నిన్ను సిగ్గుపరచడు. ప్రభు నిన్ను పొరపాటున కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆకలి కొంటే నిన్ను చూస్తూ ఊరుకుంటే దేవుడు కాదు. నేను అంటాను, నిన్ను బట్టి అనేక జీవితాలు మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి అనేక వ్యక్తులు మారాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? అతి కొద్ది జీవితం మనం జీవించే జీవితం, అతి కొద్ది. ఎప్పుడో మరణం. ఈ రాత్రే ఒకవేళ అదే ధనవంతుని గురించి చెప్పబడింది ఒక సాట. వడైస్తారంగా పండించాడు, కొట్లలో కూర్చుకున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. నేను సంపాదించాను, నేను పంట పండించాను, నేను కొట్లు కట్టించాను, నేను కొట్లలో సమకూర్చుకున్నాను. ప్రభు అంటాడు, వెర్రివాడా. ఏమంటాడు? వెర్రివాడా. అరే, ఇంతకంటే వెర్రివాడు ఇంకొకటి ఉంటాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించుకున్నది ఎవరికి ఇచ్చిపోతావు? అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చిపోతావు నువ్వు? ఎందుకు నీకు తప్పన? వెర్రితనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, చివరి దినాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడిన యుద్ధాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు యుక్రెయిన్కు, రష్యాకు కనీసము 1 రోజులైంది యుద్ధం. ఆగిపోలా. పిట్టలు రాలిపో చచ్చిపోతున్నారు. అది చిలికి గాలివాన అయితే ప్రపంచ దేశాలకు చుట్టుకోవచ్చు. ప్రపంచ దేశాలకు చుట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధము సిద్ధపడవచ్చు. ఇక ఏముండదు, అంతా స్మాషే. దేవుని రాకడ దినాలు అనేటివి అయితే ఆలస్యం కావచ్చునేమో, కానీ నేనంటాను, ఈ రాత్రి ఒకవేళ ప్రభు నిన్ను పిలిస్తే మన పరిస్థితి ఏమిటి? జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకటి, కనిమి విస్తరించుట చేత అది వాటి జీవమునకు మూలము కాదు. ఏమున్నావో తృప్తిగా ఆ ఉన్నది తిను, ప్రశాంతంగా పడుకో. నిన్నెవడన్నా గదిలిస్తాడా? ఆలోచించేద్దాం. ఏదో చేయించాలి, ఏదో చూపించాలి. ప్రభు అంటున్నాడు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ప్రభు నిన్ను మెచ్చుకునే రీతిగా నువ్వు సిద్ధపడాలి. మనుషులను చూసి మెచ్చుకున్నావు ఒకటే, మెచ్చుకోకపోయినా ఒకటే. మనుషులు నీ గురించి గొప్ప చెప్పాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి తక్కువ చేసి మాట్లాడొచ్చునేమో, కానీ దేవుడు నిన్ను బట్టి గొప్పగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి మనం. చాలా బాధాకరమైన విషయం. ఈనాడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి?
ఇవన్నీ కూడా మనుషుల వల్ల కలిగేటువంటి చూడండి, అక్కడ దురాలోచనల వల్ల వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉన్నమాట చూడండి, ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూడండి. అక్కడ చాలా చక్కని విషయాలు మనకు కనిపిస్తాయి. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, మనము దేవుని యొక్క భయముతో మనము జీవించబద్దులమై ఉన్నాం. ఎక్కడన్నా తిమోతి పత్రికనా ఎక్కడ ఉంది చూడమాట. ఎందుకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు? మీకు ఎందుకు శోధనలు, ఎందుకు గొడవలు, ఎందుకు సమస్యలు, దేనివల్ల వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇవన్నీ కూడా మనకు రావడానికి గల కారణం ఏంటంటే, మనము జీవిస్తున్న అవిధేయత ద్వారా, మనము దేవునికి లోబడకుండటం ద్వారా, మనము దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఉండటం ద్వారా ఇవన్నీ కూడా మనకు సంభవిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము మనము ఈ దినాన ప్రభు మాట్లాడుతున్నాడు ఏమిటయ్యా అని చెప్పంటే, మనము ఒకని కలిమి విస్తరించుట చేత, ఒకని కలిమి విస్తరించుట చేత అది వాని జీవమునకు మూలము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, చివరగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైనను అనేక దురాలోచనల వలనను దురాలోచనలు పడిపోతారు. మరి ఒకసారి చదువు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైనను అనేక దురాలోచనలలోనూ, అంటే చెడ్డ ఆలోచనల వల్ల పడిపోతారు. కాబట్టి ఈ ధనాపేక్ష సమస్త కీడుకు మూలంగా ఉంది. మనిషి జీవితాన్ని పతనం చేసేది అది. ఈ దినాల్లో పెరిగిపోయి పెట్టరేగిపోయి ఎక్కడ పడితే అక్కడ మానవులు. అయితే అందరి గురించి నేను చెప్పట్లేదు, కానీ ప్రభువును నమ్ముకున్నామన్నటువంటి కుటుంబాలలో, ప్రభువును నమ్ముకుండం కాదు, ప్రభు సేవ చేస్తున్నామన్న వారి విషయంలో ఈ మాటలు చాలామందికి బాధ అనిపిస్తాయి. కానీ వీటి వల్ల వారు ఎంత నష్టపోతున్నారో వారు గ్రహించక వారేం చేస్తున్నారంటే దురాశల చేత ఈడవబడుతున్నారు. దేని చేత? దురాశల చేత ఈడవబడుతున్నారు. దానివల్లనే నెమ్మది లేదు. నెమ్మది గంజి ఉంది, గంజి తాగి పడుకోవచ్చుగా, కాదని చెప్పి ఇంకొక దానికోసం మనం పాకులాడితే కష్టమా కాదా? మన దగ్గర ఉంది కొద్ది స్థితి. ఈ కొద్ది స్థితి ద్వారా మనం తృప్తి పొందితే ఎంత ఆరోగ్యకరంగా ఉంటాం మనము. అట్లా కాదని చెప్పి పెద్దదాని మీద దృష్టి ఉంచినప్పుడు పెద్దదాని కోసం ఎంత కష్టపడాలి? అది భారమా కాదా? అంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీకు ఆశ ఉండకూడదని చెప్పట్లేదు నా ప్రభువారు, నువ్వు ఆశపడాల్సిందే, కానీ అతి ఆశ నీలో ఉండకూడదు. అది మొదటికే మోసం వచ్చేస్తుందని వాక్యం సెలవిస్తుంది ఇది నాన్న. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు లోక సంబంధమైన ఆలోచనల ద్వారా లోక సంబంధమైన విషయాలు నా దగ్గరికి తీసుకుని వస్తున్నారు, అవి నాకు ఏమాత్రం ఇష్టమో కాదు అని ప్రభు చెబుతున్నాడు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అని చెప్పంటే, ఒకనికి కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి దాని గురించి ఉన్న తపన, దాన్ని గురించినటువంటి నీకున్న తపన కంటే కూడా దేవుని గురించిన తపన నీలో ఉన్నప్పుడు నీవు పరలోక రాజ్యము చేరుతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మహాబలం అంటే 70, లేక అధిక బలం అంటే 80 సంవత్సరాలు నీ జీవితం.
ఈ కొద్ది జీవితానికి ఇంకా నీ బతుకులో, మానవ జీవితంలో నీవు ఉద్యోగం చేసినప్పుడు గొప్పగా బతకాలని చూసావు, లేకపోతే ఉద్యోగం అయిపోయినాక విశ్వాసిగా వచ్చినాక కూడా నీవు గొప్పగానే ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. అర్థమవుతుంది మాటలు? ఉద్యోగం చేసిన నాలో గొప్పలుగా బతికాడు, బాగానే ఉంది, దండాలు పెట్టి. ఇంకా ఉద్యోగం అయిపోయినా కూడా, ప్రభు దగ్గరికి నమ్ముకున్నా కూడా, ప్రభు దగ్గరికి వచ్చినా కూడా నీ యొక్క పోకడా మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యము, వారిని పక్కన తీసి పెడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తీసి పెడతాడు? ఇక్కడ తీసి పెట్టడం కాదు, అక్కడికి వెళ్ళే మార్గము లేదు. ధనవంతుడు ఏం చెప్పబడింది? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ఒంటెన్న సూది బెజ్జంలో దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యం వాడు చేరేది లేదు. ఈ ఒంటె సూది బెజ్జములో ఒంటె దూరడము అయ్యే పని కాదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, జీవము కొరకు నీవు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? రాజేష్, దేనికోసం కనిపెట్టాలి? జీవము కోసం. చాలిక ఈ జీవించిన జీవితం నాకు చాలు. ఈ జీవించిన జీవితంలో నేను సంపాదించింది కావచ్చు, నేను నేర్చుకున్నది కావచ్చు, నా నడవడి కావచ్చు, ఇవన్నీ ఇక మీదట పులుస్తా. నేను ఇక మీదట నా దేవుని సత్యాన్వేషణలో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా దేవుని సత్యాన్వేషణ, నా ప్రభు కోసం నేనేం చేయాలి, నా ప్రభు నేను ఎలా సంతోషపరచాలి, నా ప్రభు నేను ఎలా గనపరచాలి, నా ప్రభు నన్ను బట్టి ఎలా తృప్తి పడతాడు అంటే, ప్రభుకి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు, ప్రభుకు నువ్వు గౌరవించినప్పుడు ప్రభు నిన్ను గౌరవించడా? దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, నన్ను గనపరచు వారు నేను గనపరుస్తాడు ఆయన. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కలిమి కోసం పాకులాడకుండా జీవము కోసము పాకులాడదాం. దేవునికి స్తోత్రం. కలిమి కోసము కష్టపడి తప్పట్టట్లేదు, కానీ నీకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుడు నీకు అనుకూలపరిచాడు. నవ్వడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది, పని చేయడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, భుజించడానికి సమయం ఉంది, రెస్ట్ తీసుకోవడానికి సమయం ఉంది, దేవుని సన్నిధికి రావడానికి సమయం ఉంది, దేవుని స్తుతించడానికి సమయం ఉంది, దేవుని కోసం కనిపెట్టడానికి నీకు సమయం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం నేను చెబుతున్నానంటే, ఈ లోకంలో ఏది కూడా నీతో రాదు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు ఎంత పేరు, ఎంత పోటు, అందగాడివైనా, నీవు ఆటగాడివైనా, నువ్వెంత తోడివైనా, పరదేశీ ఓ పరదేశీ, ఏ నాటికైనా నీ కాయము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఏ నాటికైనా యేసయ్యను చేరుకున్న అది ఖాయం, ఖచ్చితంగా కదా. సిద్ధపడాలి మనం. ఎంత చెత్త ఎట్ట పడితే అట్ట పిట్టలాంటి రాలిపోతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కలిమిని గురించి ఆలోచన చేస్తున్నావా? జీవముల గురించి? జాగ్రత్తగా వినండి. కలిమిని గురించి. కలిమంటే ఏంటి? కలిమంటే ఏంటి అమ్మా? మీరు చెప్పండి. కలిమంటే ఏంటమ్మా? ధనముని గురించి. కలిగిన దాన్ని బట్టి, కలిగిన దాని కొరకు ప్రాకులాడుతున్నావా? జీవము కొరకు పాకులాడుతున్నావు? వినండి జాగ్రత్త, మీకు అర్థమయ్యే భాషను, అర్థం కాని భాష చెప్పట్లేదు. కలిగిన దాన్ని బట్టి నీవు కలిమి కొరకు, అనగా ధనము కోసము, లోకములో ఉండే దానికోసము నీవు ప్రాకులాడితే, నువ్వెంత పాకులాడితే పట్టుకుంటావు. నేను తప్పట్టట్లేదు, పట్టుకునే రోజు ఖచ్చితంగా పట్టుకుంటావు. కానీ ఒకరోజు మళ్ళీ పట్టుకున్న దాన్ని చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, పట్టుకున్న దాన్ని అయిపోయా, ఊపిరిపోయిద్ది, చేతులది జారిపోయింది. అదే నువ్వు జీవాన్ని పట్టుకున్నావు అనుకో, జీవము నిన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, రాత్రి వేళ వచ్చినటువంటి సమాజ మందిరపు అధికారి నికోదేముతో చెబుతున్నాడు,
అయ్యా నువ్వు గొప్పవాడవు, నీ గురించి నేను వింటున్నాను, యేసు ప్రభు నీ దేవుని కుమారుడివి అంటే నిజమే, నేను దేవుని కుమారుడే, కానీ నువ్వు మారు మనసు పొందంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించండి. నిశ్చయంగా చెబుతున్నాను. ఎట్లా చేరాలి నేను? మరి ఈ వయసులో నేను వృద్ధాప్యం వచ్చిందని చెప్పంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీరు నిన్నేం చేస్తుందంటే ముంచి పైకి లేపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీళ్ళలోకి మునగడం నువ్వేమైపోయావంటే చనిపోయావు. మరలా నీళ్ళ నుంచి పైకి లేచావంటే నీవు మరలా జన్మించావు. అంటే పాత జీవితాన్ని నీళ్ళలో ముంచేసావు, క్రొత్త జీవితంతో నువ్వు బయటకు వచ్చావు. ఈ క్రొత్త జీవితము దేవుని కలిగిన జీవితము. రెండవది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోనే నువ్వు నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వక్రమైన మార్గంలో నడిపించడు, కానీ ఆయన నిన్ను సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ చింతన, నీ ఆలోచన, నీ యొక్క ప్రతి క్షణము కూడా దేవుని ఉద్దేశానుసారంగా నీ కుటుంబాన్ని నిన్ను కట్టుకుంటావు. నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. అనేకులు నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను చూసే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రి పరిశీలన చేసుకుందాం. మనం నేను సంపాదించొద్దని చెప్పట్లేదు, కానీ కష్టపడాల్సిందే. కానీ దేవుని సమయం దేవునికి చాలా బాధేస్తుంది. నాకు ఇది ఎక్కడ జరగట్లేదు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు. నేను అనేది ఏంటంటే, కలిసి మనమందరం కలిసి ప్రభు దగ్గరికి ఆరాధన చేస్తుంటే ఆయన అన్యాయస్తుడా? ఆయన పనికి వచ్చాం, కూలీ చేసాం, నీ పరిధిలో నువ్వు కష్టపడ్డావు, నా పరిధిలో నేను కష్టపడ్డాను. ఈ రాత్రి మన కష్టాన్ని ఆయన చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నీకు ఇవ్వవలసినది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ప్రతి నెల ఒక్కసారి ఈ రాత్రి ప్రార్థన కూడిక అంత సమూహంగా మనం ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు, వాక్యం చేత నువ్వు బలపరచబడతావు. ఈ వాక్యం నేను ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానంతో నడిపిస్తుంది. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి అదిగో నీవు పొరుగు వారితో అది ఎలా మాట్లాడాలో, ఇదిగో దైవికమైన ఆలోచనల ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి ఎలా నడిపించాలో కూడా నువ్వు బాగా జ్ఞానంతో నింపబడతావు. అందుకే ఈ ఆల్ నైట్ ప్రేయర్ అనేది ప్రభు సన్నిధిలో మనం ప్రభు కోసం నిలబడితే ప్రభు నిన్ను దాటిపోవడానికి అవకాశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరి మాట ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఇష్టమైన మాట అది. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం మనం చదివితే 32వ అధ్యాయంలో చూడండి, దేవుడు చక్కని మాట అది. అసలు దేవుడు మనిషి ఇద్దరు మాట్లాడుకునే మాటలు అవి ఎంత చక్కని మాటలో చూడండి. అక్కడ దేవుని వాక్యంలో 32వ అధ్యాయము చూడ ప్రియమైన దేవుని సంగమా, చాలా మంచి మాట చదవండి. అక్కడ 26వ వచనం మనం చదువుకుందాం. 32వ అధ్యాయము 26వ వచనం. 25వ వచనం కానుంచి చదువు. 25వ వచనం కానుంచి 24వ వచనం కానుంచి చదువమ్మా. 24వ వచనం చదువుకున్నగా చదువు. ఒక నరుడు 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరితోటి? దేవునితోటి పెనుగులాడుతున్నాడు. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది గనక నన్ను సరిగ్గా చదవమ్మా. నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? 26వ వచనములో నన్ను పోనిమ్ము అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను పోని అంటున్నాడు దేవుడు. ఏమంటాడు దేవుడు? నీ దగ్గర నుంచి ఏమంటాడు తెలుసా? నువ్వేం పట్టుకున్నావు? దేవుడు ఏమంటాడు? అబ్బాయి తెల్లారుతుందిగా నన్ను పోని అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు ఈ మాట అంటాను తెలుసా? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు నేను ఇడిపించుకుని పోలేడా అమ్మా? దేవుణ్ణి నువ్వు పట్టుకున్నావు, దేవుణ్ణి నిన్ను ఇడిపించుకొని వెళ్ళిపోలేడు ఆయన? ఎంతంటే ఆయనకు అంత ప్రేమ నీ మీద? నువ్వు నిన్ను ఇదిలించుకొని వెళ్ళిపోతే యాడ నువ్వు అలుగుతావు అని అర్థమవుతుందా? నిన్ను ఇదిలించుకొని ఆయన కాసేపు పట్ట దొరక అట్టని వెళ్ళిపోగలుగుతాడు. కానీ అట్టన్ని వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు అలుగుతావేమోని, బాధపడతావేమోని. నువ్వు అలగడము, నువ్వు బాధపడడం ఆయనకి ఇష్టం లేక నిన్ను సమాధానపరిచి దాటుకొని పోవాలనే, అబ్బాయి తెల్లారుతుంది కానీ నన్ను విడిచిపెట్టలే, నేను పోతా అంటున్నాడు. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. పోవడం ఆయనకి ఇష్టం లేదు, పోవడం ఆయనకు ఇష్టం లేదు. ఇష్టం లేకనే నన్ను పోనీరా అంటున్నాడు. పోవడం కాసేపు పడ్డది ఆయన, కానీ పోనేమంటే యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, ఈ రాత్రి నీవు కూడా అటువంటి అనుభవాన్ని కనుక సంపాదించుకుంటే, దేవుణ్ణి నిన్ను దాటిపోకుండా నువ్వు చూసుకుంటే, అంతకంటే ధన్యత మరొకటి లేదు. ప్రభువా, నువ్వు నన్ను దాటి పోవద్దయ్యా, నన్ను దాటి పోవద్దు ప్రభువా, నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవునితో పెనుగులాడే అనుభవమో, అనగా ప్రార్థించే అనుభవమో, నువ్వేమి ఏదేదో ప్రార్థించాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీవు నన్ను దీవించు, ప్రభువా నీవు నన్ను దీవించు, ప్రభువా నీవు నన్ను దీవించు, ప్రభువా నీవు నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను నా మొర ఆలకించు, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దని నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు జీవితంలో విస్తారమైన ధనం సంపాదించిన వాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు. అవన్నీ కూడా జీవానికి మూలము కాదని తెలుసుకున్న యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టి యబ్బోకు రేవు దాటి దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు జీవము కావాలి. యాకోబు, నీకేం కావాలి? నాకు అన్నీ ఉన్నాయి, మరి ఇంకేం కావాలి? నాకు జీవం కావాలి. దేవునికి స్తోత్రం. నాకు నిత్య జీవము కావాలి. నిత్య జీవం కోసం ప్రయాసము. అన్ని తృప్తిని ఇవ్వలేదు అతనికి. అన్ని తృప్తిని, భార్యలు ఉన్నాయి, దాసీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గొడ్లు, పనివారులు విస్తారంగా 2 వరుసలకు పంపించేశాడు ఏశావు దగ్గరికి. ప్రాణభయం పట్టుకుంది. నేను మరణిస్తే ఏమైపోతాను అని. ఆ మరణ భయం నుంచి విడిపించబడాలంటే దేవుని పాదాలు పట్టుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఎందుకు వచ్చావో తెలుసా? ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, నీకే అవసరం ఉందో నాకు తెలియదు, ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, నీవు దేవునితో పెనుగులాడి దేవుని అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్నా కూడా పరిశీలన చేసుకుంటే, అన్న సంతానం లేదు, తన సౌతికి సంతానం అయ్యారు. భర్త ఎల్కన్ అంటాడు, అమ్మా నేను 10 మంది కుమారులతో సమానం కానంటే, కాదు నాకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు, నేను మాత్రం వదిలిపెట్టండి. మీరు సమయల గ్రంథంలో చదువుకుంటే ఆ విషయాలు ఉంటాయి. వెళ్ళి దేవుని మందిరములో కన్నీరు కార్చి గోజాడుతుంది, మూలుగుతుంది, ప్రార్థన చేస్తుంది. ఆ మూలుగు ఏమవుతుందంటే మత్తులో మూలుగుతుంది. దేవునికి స్తోత్రం. అన్నంతగా తను తన్మయత్వం చెంది ప్రభుతో ప్రభువులో లీనమైపోయి ప్రార్థన చేసి ఆ స్తుతిస్తూ ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి దైవజనుడు కూడా అర్థం కాల, ఈ మీద పొద్దున్న తెల్లార ముందు తాగొచ్చి మూలుగుతుంది ఎందురా అని చెప్పేసి, ఏమ్మా పొద్దు కూడా పడవలేదు, అప్పుడే వచ్చేది, తాగకపోతే ఏమి, వచ్చేది మూలకపోతే అన్నట్టుగా మాట్లాడుతుంటే, నా ఏలినవాడా అంటుంది. దేవునికి స్తోత్రం. అది కాదు, నా ఏలినవాడా, నేను మనోవ్యాకులత కలిగిన దానినయ్యి, నా హృదయంలో వేదన ఉంది, నాకు సమస్య ఉంది, నా సమస్య తీరాలంటే నేను ఎవరితో చెప్పుకున్నా నన్ను ఎగతాళి చేస్తారు, కానీ అందరితో చెప్పుకోవడం కాదు, కానీ నా ప్రభుతో చెప్పుకోవడానికి ఆయన మందిరంలోనికి వచ్చాను. ఆయన మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. కన్నీరు కారుస్తుంది. దైవజనుడి గుండె పగిలిపోయింది. అమ్మా, నువ్వు దీవించబడిన దానవు. దేవునికి స్తోత్రం. నీ పట్టుదల నేను చూసినప్పుడు నేను పొరపాటుగా అపార్థం చేసుకున్నాను, కానీ
దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మనవి ఆలకించును గాక అని ఆశీర్వదించి పంపించాడు దైవజనుడు. మందిరానికి వస్తున్న జీవితంలో నీ ప్రార్థన ఎలాగుంది? నీ కన్నీటి ప్రార్థన ఉందా? నిజంగా హృదయపూర్వకంగా దేవుడిని అడుగుతున్నావా? తాత్కాలికంగా ఏదో కాలక్షేపానికి వచ్చి కూర్చొని ఇంటికి వెళ్తున్నావా? అది నీ వ్యక్తిగతంగా నీకు మాత్రమే తెలుసు. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు తన జీవము ధనము ప్రాముఖ్యమైంది కాదు, నాకు నిత్య జీవం ప్రాముఖ్యమైందని, నిత్యము జీవించాలన్న ఆశ కలిగి దేవునితో పెనుగులాడి ఆ వరాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఆశీర్వదించబడిన. అదిగో హన్నా ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి అదిగో తన దేవుని సన్నిధిలో కుమ్మరించింది. మనుషుల ద్వారా సంతోషం పొందాలని కాదు, కానీ దేవుని ద్వారా సంతోషాన్ని పొంది కుమారుణ్ణి దేవుని ద్వారా పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఏది ఆశించి వచ్చావో నాకు తెలియదు. నీ ఆశ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా వెలుగెత్తి ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నీ అవసరతతో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన